ధర్మవరంలో వాస్తవంగా నిన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు దౌర్జన్యానికి దిగారంటూ ఒక ఐటెంని సాక్షి ప్రొజెక్ట్ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ అనుచరులు దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మంత్రి అనుచరుడు హరీష్ కుమార్ నేతృత్వంలో వందలాది గూండాలు వాళ్ళకి వత్తాసు పలుకుతున్న కూటమి పార్టీ నాయకులతో కలిసి సోమవారం పట్టణంలో వీరంగం సృష్టించారు. వాళ్ళ దాడిలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్ రెడ్డి, సాక్షి టీవీ విలేకరి సండ్ర రమేష్తో పాటు శీలా విజయ్ కుమార్ అనే కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ధర్మవరం నియోజకవర్గం వెంకటారపల్లిలో ఇటీవల టీడీపీ నాయకుల చేతుల్లో దాడికి గురై అక్రమ కేసులతో రిమాండ్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోమవారం మధ్యాహ్నం ధర్మవరం సబ్ జైలుకి వెళ్లారు. కేతిరెడ్డి ఆయన వాహనాన్ని తానే నడుపుతుండగా ఆయన డ్రైవర్ రామాంజీ మరో వాహనంలో ఉన్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న హరీష్ కుమార్ నేతృత్వంలో గుండాలు వాళ్ళ వాహనాలు అడ్డుకున్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి డ్రైవర్ రామాంజీని దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. దీంతో రామాంజీ అక్కడి నుంచి వాహనంలో వెళ్ళిపోయారు. అందరితో ఆగిన బీజేపీ కూటమి శ్రేణులు సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారు. కేతిరెడ్డి సబ్ జైల్లో ఉండగా లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్ రెడ్డి, కార్యకర్త శీలా విజయ్ కుమార్ మీద మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ సండ్ర రమేష్ పైన పోలీసు వద్దనున్న లాఠీలను లాక్కుని మరీ బీజేపీ నాయకులు దాడి చేశారు. అనంతరం కేతిరెడ్డి కాన్వాయ్లోని పలు వాహనాలకి అద్దాలను పగలగొట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూటమి శ్రేణులు వీరంగం సృష్టిస్తున్న పోలీసులు చోద్యం చూశారు. అంత గొడవ జరుగుతున్న అక్కడికి 2 కానిస్టేబుల్ కూడా రాలేదు. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మరికొందరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు భద్రత మధ్య కేతిరెడ్డిని ఇంటికి తరలించారన్నట్టు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంత స్టేజ్కి ఎదిగారా దిగజారా అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్పాలి.